అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ద్రౌపది బదులిస్తూ, భీష్మాచార్య, ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కాని ఈనాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అంది. ఆయన తల పంకించి, నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా. నీ సందేహానికి నా సమాధానం విను. అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు. పీడన సొమ్ముతో లభించింది తింటే అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితమయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది.